హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్‌లో ఉంటున్నారు. కానీ ఒకానొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ హీరోగా నటించిన 'దేవదాస్' సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 'పోకిరి' సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలో నటించి ఫుల్ పాపులారిటీని తెచ్చుకుంది ఈ భామ. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకొస్తుంది. ఎవరినైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంది అని అంటుంటారు. అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము. ₹1,00,00,000 పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా చరిత్రను సృష్టించింది. అంతలా ఆమె క్రేజ్ ఉండేది. అయితే ఇలియానా నటించిన సినిమాలు ఫెయిల్ కావడం, ఇదే సమయంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఇలియానాకు ఆఫర్‌లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇదిలా ఉంటే ఇలియానాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇలియానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను లైంగికంగా చాలా వేధించారు. అందులో కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు. ఇక ఓ డైరెక్టర్ కోరిక తీర్చలేక నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను. అయితే ఫ్యామిలీ గుర్తుకొచ్చి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని ఇలియానా వెల్లడించారు. ఎవరో మూర్ఖుడు గురించి నేనెందుకు చనిపోవాలని అనుకున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇలియానా మాటలు విన్న ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాని లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరబ్బా అని కామెంట్లు పెడుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.